హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జస్మాదిత్య అండ్ మీరు చూస్తున్నారు మిషన్ జేటే. ఇవాళ వచ్చేసి అయితే మాత్రం మనం శాంసంగ్ M51 లేటెస్ట్గా లాంచ్ చెప్పిన బడ్జెట్ వేరియంట్ 30,000లో కన్నా తక్కువ ప్రైస్లో ఉన్న ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఒక కొత్త ఫోన్ అంటే కొత్తగా లాంచ్ అయిన ఫోనే కాదు, శాంసంగ్ వాళ్ళు తయారు చేసిన వాళ్ళు వాళ్ళు చేసే అలవాటు కాకుండా ఒక కొత్త అలవాటు చేసుకున్న ఫోన్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్ అయితే మాత్రం. ఎందుకంటే శాంసంగ్ వాళ్ళు వాళ్ళ సొంత శాంసంగ్ ప్రాసెసర్ యూస్ చేస్తారు, వాళ్ళ సొంత కెమెరా సెన్సార్ యూస్ చేస్తారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఈ ఫోన్ని కొత్తగా లాంచ్ చేస్తున్నారు అనమాట. కొత్త ప్రాసెసర్తో, కొత్త కెమెరా సెన్సార్స్తో, మార్కెట్లో లేటెస్ట్గా తయారు చేసిన 7000 mAh బ్యాటరీతో. అండ్ ఈ ఫోన్ అయితే ఫటాఫట్గా అయితే దీని గురించి అయితే తెలుసుకుందాం. ఇది కొనొచ్చా కొనకూడదు అనేది చివరిలో అయితే మాట్లాడుకుందాం. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోతే మాత్రం ఈ ఫోన్లో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే 7000 mAh బ్యాటరీ. 7000 mAh బ్యాటరీ భయ్యా. ఈ ఫోన్ని నువ్వు ఫోన్ లాగే కాదు, పక్కనోడికి పవర్ బ్యాంక్ లాగా కూడా యూస్ చేయొచ్చు ఈ ఫోన్ అయితే మాత్రం. ఏమన్నా ఫ్యూచరా? 7000 mAh బ్యాటరీ 115 minutes పడుతుంది దీన్ని కంప్లీట్గా ఛార్జ్ చేయాలంటే. వాళ్ళు ప్రొవైడ్ చేసే ఛార్జర్తో అయితే మాత్రం వాళ్ళు మనకి బాక్స్లో అయితే 25 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బాక్స్లో అయితే వాళ్ళు అయితే మాత్రం. అండ్ 25 watts అయితే 0 నుంచి 100%కి 115 minutes అయితే పడుతుంది. టైం అయితే తీసుకుంటుంది. అంటే సుమారుగా 5 నిమిషాలు తక్కువ 2 గంటలు. 5 నిమిషాలు తక్కువ 2 గంటలు పడుతుంది ఈ ఫోన్ ఫుల్గా అయితే ఛార్జ్ చేయడానికి అయితే మాత్రం. అండ్ ఈ 7000 mAh బ్యాటరీ కాకుండా పక్కన పెట్టేస్తే మాత్రం వీళ్ళు శాంసంగ్ నుంచి ఎప్పటి నుంచో వాడే ప్రాసెసర్ కాకుండా ఈసారి అయితే కొత్తగా స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు ఫోన్లో. అండ్ ఈ ఫోన్ ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్ వేరియంట్ ప్రాసెసర్లో 30,000 కన్నా తక్కువలో ఉండే వాటిలో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్ అయితే మాత్రం. స్నాప్డ్రాగన్ 730G ఒక మంచి ప్రాసెసర్ అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే మాత్రం. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మనకి కెమెరాస్ అనమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. రెక్టాంగిల్ బాక్స్లో ఎల్ షేప్లో కెమెరాస్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఈ కెమెరాస్ గురించి చూసుకుంటే మనకి 64 MP ప్రైమరీ కెమెరా, సోనీ IMX682 సెన్సార్తో అయితే వస్తుంది ఫోన్ అయితే మాత్రం. అండ్ అదే మనం తర్వాత చూసుకుంటే మనకి 12 MP వైడ్ యాంగిల్ కెమెరా 1 to 3 degrees అనమాట. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మనకి 5 MP మ్యాక్రో కెమెరా, ఇంకా 5 MP డెప్త్ సెన్సార్ అనమాట. అండ్ అదే మనం ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ వచ్చేసి సింగిల్ కెమెరా ఉంటుంది. ఇన్ఫినిటీ ఓనాస్తో వస్తుంది. 32 MP సోనీ IMX616 సెన్సార్తో అయితే వస్తుంది కెమెరా అయితే మాత్రం. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. శాంసంగ్ సెన్సార్స్ కన్నా సోనీ సెన్సార్స్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తారని చెప్పుకోవచ్చు ఈ విషయంలో అయితే మాత్రం. అండ్ అదే మనం తర్వాత విషయానికి వస్తే మాత్రం స్క్రీన్ అనమాట. 6.9 inch సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది ఫోన్ అయితే మాత్రం. నాకు అర్థం కాని ఏంటంటే వీళ్ళు సూపర్ AMOLED డిస్ప్లే తీసుకొస్తున్నారు, కాకపోతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే తీసుకురావట్లేదు. ఎందుకంటే వీళ్ళు తయారు చేసేది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్స్ అనమాట. శాంసంగ్ మొబైల్స్ ఏదైనా ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్స్లో చూసుకుంటే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, మామూలు ఫింగర్ ప్రింట్స్ ఉండవు. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ అన్నట్టు. అందుకే ఈ బడ్జెట్ వేరియంట్లో అయితే మాత్రం వీళ్ళు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్స్ తీసుకురారు. అవి అయితే ఇన్ డిస్ప్లే ఉంటాయి కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకురారు అనమాట. దాని బదులుగా సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఈ ఫోన్లో సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే తీసుకొస్తున్నారు. అదే మనం శాంసంగ్ M31 చూసుకుంటే బ్యాక్ సైడ్ ఉంటుంది, ఫిజికల్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఫోన్లో వచ్చేసి మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ వస్తుంది, 2-in-1 ఫింగర్ ప్రింట్ అనమాట. అదే లాక్ బటన్ యాక్ట్ చేస్తుంది, అదే ఫింగర్ ప్రింట్ లాగా అయితే యాక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ ఫోన్ వచ్చేసి ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ అయితే మాత్రం. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మనం థిక్నెస్ అనమాట. 7000 mAh బ్యాటరీ వస్తుంది భయ్య. అది ఎంతలా ఉంటుంది? ఇంతలా ఉంటే నేను మోయలేను కదా. అంటే 9.5 mm అనమాట. 1 సెంటీమీటర్ కన్నా 5 mm తక్కువ ఉంటుంది. దాదాపుగా ఇంతలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఫోన్ అయితే మాత్రం. అండ్ అదే మనం వెయిట్, 7000 mAh బ్యాటరీ పెడుతున్నాం కదా, వెయిట్ చాలా ఉంటుంది కదా, వద్దురా అనుకోవచ్చు. వెయిట్ కూడా ఉండదు, అంత ఉండదు. 220 grams ఉంటుంది అనమాట. 220 grams పెద్ద బరువే కాదు. మైండ్ అయితే మాత్రం మనమైతే మాత్రం 220 grams, ఇంకా 9.5 mm థిక్నెస్. 7000 mAh బ్యాటరీ మొత్తం నానో టెక్నాలజీ యూస్ చేసి అయితే మాత్రం వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు మనకైతే. ఈ ఫోన్లో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే రివర్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఆ టైప్-C కేబుల్ ఇంకా టైప్-C ఫోన్కి వీళ్ళు బాక్స్లో మనకి ఏం ప్రొవైడ్ చేశారంటే టైప్-C to టైప్-C అనమాట. ఏదైతే ట్రావెల్ అడాప్టర్ ఉంటుందో దాని కూడా టైప్-C పోర్టే వస్తుంది. కాబట్టి ఆ వైర్ యూస్ చేసి
సపోజ్ నాది OnePlus 7 టైప్ సి పోర్ట్ ఉంటుంది, సామ్సంగ్ పోర్ట్ కూడా టైప్ సి కాబట్టి టైప్ సి టు టైప్ సి కనెక్ట్ చేసాం అనుకోండి, నా ఫోన్ కూడా ఛార్జింగ్ ఎక్కడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి నార్మల్గా 9 వాట్స్ ఛార్జింగ్ అయితే వస్తుంది, రివర్స్ ఛార్జింగ్ అయితే మాత్రం. అండ్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కాస్ట్. 6 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్, 8 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్. అండ్ మనం చూసుకుంటే 6/128 వచ్చేసి 25,000 వరకు పడుతుంది, రూపాయి తక్కువ. అండ్ అదే మనం 8/128 చూసుకుంటే 27 పడుతుంది, రూపాయి తక్కువ అనమాట. 27,000, 25,000 2 వేరియంట్స్ అయితే వస్తున్నాయి ఫోన్లో. ట్రిపుల్ స్లాట్ అయితే ఉంటుంది, 2 సిమ్స్, ఇంకా ఒక మెమరీ కార్డ్ అయితే మెయింటైన్ చేయొచ్చు. ఆ మెమరీ కార్డ్తో మనం 512 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అది ఇక ఈ ఫోన్ కొనాలో వద్దా అనుకుంటే మాత్రం ఎవరైనా తీసుకోవచ్చు ఈ ఫోన్ అయితే, ఎవరైనా తీసుకోవచ్చు ఈ ఫోన్ అయితే. ఎందుకంటే ఎవరైనా అంటే అట్లా కాదు, నేను ఏమంటా అంటే స్టూడెంట్స్, అడల్ట్స్, లేడీస్, ఇట్లా ఈ 3 కేటగిరీస్ డివైడ్ చేస్తాను అనమాట. స్టూడెంట్స్ హెవీ యూసేజ్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ మెయింటైన్ చేయగలుగుతుంది. అడల్ట్స్కి డిస్ప్లే సూపర్ ఉండాలి, సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది, 6.9 ఇంచ్ వస్తుంది, సూపర్ ఉంటుంది డిస్ప్లే కూడా, డిస్ప్లే పరంగా అయితే చూసుకోవట్లేదు. అండ్ లేడీస్కి ఎక్కువ బ్యాటరీ అయితే ఎక్కువ ఇంపార్టెంట్, వాళ్ళు తక్కువ యూస్ చేస్తారు, కాకపోతే బ్యాటరీ ఎక్కువ రావాలి కాబట్టి 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 2 days వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మినిమల్ యూసేజ్ చేసుకుంటే మాత్రం మనకి 24 hours వరకు బ్యాటరీ అయితే వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఇది ఆల్రౌండర్ ప్రీమియం బడ్జెట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మనైతే ప్రీమియం బడ్జెట్ ఆల్రౌండర్ మొబైల్ అన్నమాట. 7000 mAh బ్యాటరీ, ఒక గేమింగ్ ఫోన్, బడ్జెట్ ఫోన్. ఇంకా చాలా ఉన్నాయి. కెమెరాస్ కూడా సోనీ సెన్సార్స్ అయితే యూస్ చేస్తారు, శాంసంగ్ సెన్సార్స్ నుంచి సోనీ సెన్సార్స్ కూడా షిఫ్ట్ అయ్యారనమాట. ఒక మంచి ఫోన్ అయితే వీళ్ళైతే తీసుకురావడానికి అయితే ట్రై చేశారు, మరి అది మార్కెట్లో అయితే మాత్రం. అండ్ ఇది అయితే ఎలా పర్ఫామ్ చేస్తుందని అయితే మనమైతే చూడాలి, ఇంకా మన చేతిలోకి అయితే రాలేదు. నేనైతే ఖచ్చితంగా అన్బాక్స్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం 25,000, 27,000 కొనాలనుకుంటే ఖచ్చితంగా ఇది ఆ బడ్జెట్ రేంజ్ ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జస్ట్ మాది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.